ఆ విధంగా తర్వాత భౌతిక ప్రపంచంలోకి శిశువు వచ్చిన తర్వాత కూడా బయటి ఆహారాన్ని ఆస్వాదించి జీర్ణించుకునే వరకు కూడా తల్లి రక్తాన్ని పాలుగా మార్చి బిడ్డకిచ్చి పోషిస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి ఒక మాతృత్వం యొక్క గొప్పతనం తల్లికి తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు. ఒక సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నది తల్లి. ఈ విధమైనటువంటి ఒక అమ్మ అనేటువంటి ఒక శబ్దాన్ని మనం అమ్మ అనగానే ఎన్ని కాలాలు, ఎన్ని వందల వేల కోట్ల సంవత్సరాలు గడిచినా ఆ అమ్మ శబ్దంలో ఉన్నటువంటి ఒక పవిత్రత మాత్రం మారదు. ఇప్పుడు మనం ఇప్పుడు మమ్మీల సంస్కృతి వచ్చింది, అది వేరే విషయం. ఆ మమ్మీ అనే సంస్కృతి పోయినప్పుడే మన అమ్మలో ఉన్న అమృతం మనకు దొరుకుతుంది, ఆ శబ్దంలో అమృతం. అలాంటప్పుడు అమ్మను మొదటి గురువు అని ఎందుకు అన్నారంటే, తను పోషించటమే కాకుండా బిడ్డ 3-4 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ప్రతి పని తల్లి చేస్తుంటుంది. స్నానం పోస్తూ ఉంటుంది, అన్నం తినిపిస్తూ ఉంటుంది, పాలు తాపుతూ ఉంటుంది, జో కొట్టి నిద్రపుచ్చుతూ ఉంటుంది, బట్టలు దొడుగుతుంటుంది, తల దూగుతూ ఉంటుంది, ప్రతి పని చేస్తూ పరోక్షంగా నేర్పిస్తూ ఉంటుంది. అవును. మనం విద్య అనగానే ఏమనుకుంటాం అంటే చదువు చెప్పే వాళ్ళే గురువు అనుకుంటాం. కానీ ఏది నేర్పించినా అది గురువే. ఇప్పుడు ఉదాహరణకి వృత్తి పనులు చేసే వాళ్ళు ఉన్నారు, కుండలు తయారు చేసే వాళ్ళు ఉన్నారు. ఆ కుండలు తయారు చేసే అతడు తన కొడుకు లేకపోతే కూతురికి లేకపోతే ఎవరో సభ్యులకు ఎవరికైనా ఆ విధానాన్ని నేర్పినప్పుడు అతడు గురువే. అక్కడ తండ్రి కాదు, అతడు గురువు. ఆ విధంగా తల్లి ఏం చేస్తుంది, నేర్పిస్తుంది ఇవన్నీ. చదువు తర్వాత సంగతి కానీ ఎట్లా స్నానం చేయాలి, ఎట్లా బట్టలు వేసుకోవాలి, ఎట్లా తినాలి, ఎట్లా తలదువ్వుకోవాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా కూర్చోవాలి, ప్రతి ఒక్కటి నేర్పేదే తల్లి. అందుకనే కదా ఏ గురువైనా సరే తల్లి తల్లి తండ్రి అన్నారు, పార్వతీ పరమేశ్వర్లు అన్నారు, సీతారాములు అన్నారు. ఇది మన సంస్కృతి, వేరే చోట లేదు ఈ సంస్కృతి. శ్రీమతి అండ్ శ్రీ అని అన్నారు. ఇప్పటికీ కూడా వెడ్డింగ్ కార్డ్స్ ఇస్తే ఏముంటాయి అక్కడ, శ్రీమతి అండ్ శ్రీ అని ఉంటాయి, శ్రీ అండ్ శ్రీమతి ఉండదు. స్త్రీతత్వం అంటే ఏంటంటే పురుషతత్వం కూడా. అందుకే మనకు అర్ధనారీశ్వర తత్వం అదే. స్త్రీలో పురుష అవయవాలన్నీ సమానమే, కానీ మాతృత్వం అనేటువంటిది ఆ స్త్రీలో ఉన్న హార్మోనియన్స్ వల్ల ఆ మాతృత్వం పొందటమే అదొక ప్రత్యేకత. ఆ విధంగా అమ్మ తొలి గురువైపోయింది.